మలి సర్కారు బడి పిల్లల పానాలతోని ఆటలాడుతున్నట్టే కొడుతుందట. ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అవుతున్నా ఇప్పటికైనా సర్కారు పంపే బియ్యంతోని ఉప్పు పప్పులన్నీ కూడా మంచి పంపించాలి. సర్కారు బడిల సవలతులు చేయాలని చెప్తున్నా కూడా పట్టించుకుంటలేదా? పట్టించుకుంటే ఇట్లెందుకు ఉంటుంది చెప్పుర్రి. నల్గొండ జిల్లా పిఏపల్లి మోడల్ స్కూల్లో చదువుకునే పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందట. వెంటనే ఓ ఆటో మాట్లాడుకొని ఇట్లా దేవరకొండ సర్కార్ ఆసుపత్రికి ఎసుకొచ్చిరట. చేయి సర్కారు ఏలుబడి పాడుగాను ఏం సక్కదనం ఉంది. హాస్టళ్లు, గురుకులాలు, బడులు అన్నీ సత్రోలు ఉన్నాయి. ఏమంట ఈ మలి సర్కారు వచ్చిందో చదువుల శాఖ మొత్తం ఆగమాగం చెందన కాబట్టి బడి పిల్లల బతుకులు ఆగం కాబట్టి చదువుకుంటారు అని ఆశతోని సర్కారు బడికి పంపితే వాళ్ళు పెట్టే బువ్వ ఇసం కాబట్టి ఇబ్బందుల పాలవుతుండని బడి పిల్లల అవ్వయ్యలు బాధపడతానే ఉన్నా సర్కారుకు మాత్రం సిగ్గొస్తలేదట. 5 రోజుల సంది అడ్డమైన బియ్యంతోని వండి బువ్వ పెడుతుర్రట. ఇంకో చూడన్నా 5-6 డేస్ నుంచి మాకు మంచి రైస్ అనేది లేదు. నిన్న మొన్నటి వరకు అడ్జస్ట్ చేసుకున్నాం, కానీ మా వల్ల కాదు. అందరికి ఫుడ్ ఆ రైస్ తిని మాకైతే కడుపులో నొప్పి లేస్తుంది. అయినా కానీ మేము వాళ్ళు చెప్పుకుంటలేము. ఇన్నరా బడిపిల్ల ఏమంటుందో. మరి హాస్టల్లో ఉండే ఆఫీసర్లకు చెప్పిర్రా అంటే చెప్పిర్రట. ఆ మేడం కూడా వచ్చి మెల్లగా తినాలే, సర్కారే పంపింది కదా అన్నట్టు అనిపోయిందట. అయ్యా సీఎం రేవంత్ సారు, ఓ దిక్కు సర్కారు బడుల్లో పోరగాన్ల సాగులైతుంటే చదువుల శాఖ మంత్రి అయిన తమరు వీటిని చక్కదిద్దవలసింది పోయి ఏడాదిలా ఏం ఎలగబెట్టిండ్రని ప్రజాపాలన విజయోత్సవాల పండుగలు చేస్తుండ్రు. విజయోత్సవాల పేరంటాలకయ్యే ఖర్చులతోని సర్కారు హాస్టళ్లు, బడులు, గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు అన్నిట్లా కూడా అన్నం పెట్టే కొత్త పథకం కూడా తేవచ్చు. అవసరం లేని వాటికి 100 కోట్లు ఖర్చు పెడుతుండ్రు. బడి పిల్లలకు ఓ దిక్కు ఫుడ్ పాయిజన్ అవుతుంటే పట్టించుకుంటలేరు. ఏమన్నా అంటే బయట సిరితిండ్లు తిని ఇట్లా ఫుడ్ పాయిజన్ అవుతున్నదని ఓ దిక్కు మీ మంత్రులు అంటుర్రు. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? మార్పు అనుకుంటే మంచి మార్పే తెచ్చిండ్రు కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.